అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా నీవే నేనే నవల ప్రతిలిపిలో నేను రాశానండి. అందరూ బాగా వింటున్నారు. విన్నవాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కామెంట్స్ తెలియజేస్తూ ఉండండి. తనకు యాక్సిడెంట్ ద్వారా పరిచయమైనటువంటి మహతిని పెళ్లి కూతురు అని తెలుసుకుని మనోజ్ ఆమెకు ఒక చీరను బహుకరించి, నీకు నేను కనుక ఇష్టమైనట్లయితే ఈ చీరను కట్టుకుని పెళ్లి చూపలకు తయారవ్వమని చెప్పాడు మనోజ్. మహతి కూడా అలాగే కట్టుకుంది. దానికి కోమలి కూడా వచ్చింది ఆమెకు సహాయం చేయడం కోసమని, సపోర్ట్ ఇవ్వడం కోసమని. వరుణ్ అక్కడికి వచ్చాడు వీళ్ళందరికన్నా ముందే. వరుణే ముందు వెళ్ళి మనోజ్ ఫ్యామిలీని ఆహ్వానించాడు. నువ్వేంట్రా ఇక్కడ అని అడిగితే, నువ్వేంట్రా ఇక్కడ మాకన్నా ముందే వచ్చావు అంటే, మన మహతి వాళ్ళ ఇల్లే కదా, కాబోయే నీ భార్య నాకు చెల్లెలు కాబట్టి నీకన్నా ముందే నేను వచ్చేసాను. నువ్వేంటి ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగాడు వరుణ్. మా అమ్మమ్మ చేదస్తా నీకు తెలియదా? దిష్టి తీసి శకునాలు చూసి ముహూర్తం దాటకుండా పట్టుకొచ్చింది. ఇంకా ఈ పెళ్ళి అయ్యేదాకా మా అమ్మ ఏమంటే అలాగా గంగిరెద్దులాగా తల ఊపవలసిందే అన్నాడు మనోజ్. సరే పద అంటూ మనోజ్ వాళ్లతోనే లోపలికి వచ్చి అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు వరుణ్. ఇంతలో అందరితో బాగా పరిచయం ఉన్నట్టుగా పలకరిస్తూ లోపలకు వెళ్ళిన మోహన మహతి దగ్గరకు వెళ్ళి కూర్చుని, భలే రెడీ అయ్యావు మహతి, ఈ చీర కూడా నీకు అతికినట్టుగా సరిపోయింది, నీకోసమే అన్నట్టుగా ఉంది. నీకు తెలుసా, మా అన్నయ్య ఇప్పటిదాకా నాకు కానీ మా అమ్మకు కానీ చీర కూడా తెచ్చిపెట్టలేదు. కనీసం షాపింగ్కి వెళ్తే తోడుగా కూడా రాలేదు. నీకోసం చూడు ఎంత మంచి చీరను సెలెక్ట్ చేశాడో. వాడు చీర తీసుకోవడం కాదు, అది నీకు నప్పేలా తీసుకున్నాడు చూడు, అది వాడి గొప్ప. అయితే వాడు ఇచ్చిన చీర కట్టుకున్నావు అంటే మేము నీకు ఈ సంబంధం నచ్చింది అని అనుకోవచ్చు కదా అని అడిగింది. ఆ మాట విన్న మహతి సిగ్గుపడుతూనే చిన్న నవ్వు నవ్వింది. ఓహ్, లాభం లేదు అనుకున్న మోహన కోమలి వైపు తిరిగి, కోమలి నీకేమైనా అర్థమైందా అడిగింది. కోమలికి నువ్వేమీ మాట్లాడకు అన్నట్టుగా సైగలు చేస్తూ, ఏమోనమ్మా, నీకైతే పెళ్ళయింది, అదైతే పెళ్లి చూపులకు సిద్ధమైంది. నాకు ఇలాంటి విషయాల్లో పరిజ్ఞానం ఏముంది చెప్పు, మాట్లాడకుండా ఉందంటే నచ్చలేదేమో అంది మహతి వైపు చూస్తూ కోమలి. అవునా మహతి, మా అన్నయ్య నీకు నచ్చలేదా అడిగింది మోహన. అలా అని నేనెప్పుడు చెప్పాను అంది మహతి. నచ్చాడు అని కూడా చెప్పలేదు కదా అంది నవ్వేస్తూ మోహన. కోమలి, అమ్మాయిని తీసుకురామ్మా అని పురంధర గారు పిలవడంతో మోహన కోమలి కలిసి మహతిని తీసుకుని వచ్చి మనోజ్ ఎదురుగుండా ఉన్న కుర్చీలో మహతిని కూర్చోబెట్టారు. తాను కొన్న చీరలో అప్సరసలాగా వెలిగిపోతున్న మహతిని చూసిన మనోజ్ ఆనందానికి హద్దులు లేవు. ఏమన్నయ్యా, ఎలా ఉంది అమ్మాయి అంది మనోజ్ చెవి దగ్గరకు వచ్చి అడుగుతూ మోహన. నాకు ఆ అమ్మాయి ఎలా ఉందో నేను నిన్ననే చెప్పాను, మళ్ళీ కొత్తగా అడిగేదేముంటుందే అడిగాడు మనోజ్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మహతినే ఆనందంగా చూస్తూ. మోహన చేసే అల్లరిని చూసి ఆమె చెయ్యిని పట్టుకుని తన పక్కకు లాక్కొని కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య అన్నట్టుగా కోపంగా చూడబోయిన మోహనను, ఇక్కడ పెళ్లి చూపులు మీ అన్నయ్యకి, మాట్లాడాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇలాగా నువ్వు అల్లరి చేస్తే ఆడపడుచు అధికారం వెలగబెడుతోంది అంటారు. కాబట్టి నిశ్చితార్థం వరకు ఆగి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి, ప్రస్తుతానికి మాత్రం కాసేపు సైలెంట్గా కూర్చో అన్నాడు శ్రీకాంత్ కదలకుండా మోహన చెయ్యిని పట్టుకుని. శ్రీకాంత్ అలా చెప్పగానే మోహన కళ్ళతోటి కాల్చేటట్టుగా చూసింది శ్రీకాంత్ వైపు. అదే వాళ్ళ ఇల్లు అయి ఉన్నట్లయితే ఇంకా ఏమైనా ఉందా అనుకున్న శ్రీకాంత్ తన మాట విని మోహన సైలెంట్గా కూర్చునేటప్పటికీ, అయ్య బాబోయ్, నా మాటకి ఇది విలువ ఇచ్చేసింది అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. ఇదంతా ఓరకంట గమనిస్తూ ఉన్న కస్తూరి కృష్ణమూర్తి గారు చూస్తూ పెదవి చాటున నవ్వు దాచుకోవాల్సి వచ్చింది. అమ్మాయిని చూడరా మగడా అంటే అలాగ తల వంచుకుని కూర్చుంటావేంట్రా, పిల్లను చూడు అన్నారు భాస్కర్. పిల్లను చూడటం, వరుడు వరించటం రెండూ నిన్నే అయిపోయాయి నాన్నగారు. మనం వచ్చింది వాళ్ళని, మనల్ని వాళ్ళు చూడటానికే ఏమా అంటూ కస్తూరి వెళ్ళి మహతి పక్కన కూర్చుని, ఏమ్మా అని అడిగింది మహతి గడ్డం పట్టుకుని తల పైకి ఎత్తి చూస్తూ.
కస్తూరి చేసిన ఆ పాటి చర్యకే మహతి తల ఎత్తి సిగ్గులతోటి చూపులను నేలకి దించుకుంది. ఎరా, అమ్మాయిని సరిగ్గా చూసుకున్నావా? తర్వాత సంబంధం చూశాడు, ఏదో నాకు తెలియక నేను ఇచ్చాను అంటావా అని కొడుకు మనోజ్ను మహతిని చూపిస్తూ అడిగిందావిడ. అవునోయ్ మనవడా, తర్వాత నువ్వు చూసావు తాతయ్య, నాకేమీ నచ్చలేదు అంటే ఉపయోగం ఏమీ లేదు, పైగా చీర కూడా ఇచ్చావు కదా అనేటప్పటికీ మనోజ్ ఇంకో 4 వంకర్లు ఎక్కువగా తిరిగాడు కంగారుతోటి. అది చూసిన అందరూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. మహతి ఆ పాటిదానికే కంగారు పడిపోయింది. ఏమ్మా, మా వాడు నీకు నచ్చినట్టేనా అడిగింది కస్తూరి. అదేంటమ్మా, అన్నయ్య ఇచ్చిన చీర కట్టుకుందిగా అంది మోహన కాబోయే వదినను మేళం ఆడుతూ. ఏమైనా చీర బాగుందిరా మనవడా అన్నారు జానకమ్మ. అది ఆమెకు నచ్చిన చీరే అమ్మమ్మ, 1కి 2 సార్లు చూస్తూ ఉందని ఆమెకు కానుకగా ఇవ్వాలని తీసుకున్నాను అన్నాడు నసుగుతూ మెల్లగా మనోజ్. ఏమ్మా, ఇంకా తల వంచుకునే ఉన్నావు? బయట వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అంతా మనవాళ్లేగా. అంత సిగ్గెందుకమ్మా? మాకందరికీ నచ్చినంత మాత్రాన నీకు నచ్చాలని లేదుగా. నీకు వాడికి అన్నీ నచ్చినట్లయితే మేము తర్వాత కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా అన్నారు జానకమ్మ గారు. ఆ మాటకు చిన్నగా నవ్వు నవ్వి తల ఆడించింది మహతి. ఆపాటిదానికే సంబరపడిపోయాడు మనోజ్. కస్తూరి, అమ్మాయికి చీర, నగలు, ఆ పూలు, పళ్ళు అన్నీ బొట్టు పెట్టి ఇవ్వమ్మా చెప్పారు జానకమ్మ గారు. అదేంటమ్మా, నువ్వివ్వు, పెద్దదానివి అంది కస్తూరి. ఇలాంటివి తల్లికి కలకాలం గుర్తుండిపోయే కోరికలు. నీ చేతులతో నీ కాబోయే కోడలికి బొట్టు పెట్టి ఇవ్వు అన్నారు భాస్కర్. చీర, నగలు తాను పెడుతూ పళ్ళు పూలు మోహన చేత ఇప్పించింది కస్తూరి. సరే, ఇక పెద్దవాళ్ల మాటలు మేం మాట్లాడుకుంటాం, అలా కాసేపు వెళ్ళి కబుర్లు చెప్పుకుని రండి అన్నారు భాస్కర్ గారు. ఏమండి, మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అంటూ మహతి తండ్రి శర్మగారి వైపు చూస్తూ. అయ్యో, ఎంత మాట అండి, మీలాంటి వారు మా వంటి వారి ఇంటికి రావటమే మహాప్రసాదం. మిమ్మల్ని కూర్చోపెట్టేందుకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేని స్థితిలో ఉన్నాం. మా నాన్నగారి మీద అభిమానం, నా మీద అభిమానంతో మీ అంతటి వారు పిల్లను అడగటం కోసమని మా ఇంటికి వచ్చారు. ఇది ఏ జన్మలోనో మేము చేసుకున్నటువంటి అదృష్టం, మా పిల్ల అదృష్టం అంటున్న శర్మగారి మాటలు వింటూ ఉంటే మహతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహతి పక్కన ఉన్న కోమలి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని భుజం మీద చెయ్యేసి కాసేపు ఊరుకో అన్నట్టుగా భుజం తట్టింది. ఆ భారీ సిచ్యువేషన్ నుంచి వారిద్దరినీ తప్పించాలని, అన్నయ్య నువ్వు వెళ్ళు, కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని రండి అంది సరదాగా మోహన. కోమలి దారి చూపిస్తూ ఉంటే మనోజ్ మేడపైకి వెళ్ళాడు. మనోజ్ వెనుక నడుస్తున్న మహతి ఏమడుగుతారు, కట్నాల కింద అనే భయంతో అక్కడే ఉండిపోయింది. చూడు శర్మ, నువ్వు ఏమాత్రం చింత పెట్టుకోవద్దు. మహతి మా ఇంటి పిల్ల, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ప్రపంచం తెలియదని పెళ్లికి ముందు మా నాన్నగారు నన్ను తీసుకుని ఆయన సన్యాసాశ్రమానికి స్వీకరించి మమ్మల్ని సాధారణ పరిస్థితుల్లోనే పెంచారు. అందుకే సాధారణ కుటుంబాలలో ఆడపిల్ల పెళ్లి పట్ల ఉండేటటువంటి భయభ్రాంతుల గురించి నాకు బాగా తెలుసు. కట్టుబట్టలతో కొబ్బరి బొండం చేతన పెట్టి మీ అమ్మాయిని మా ఇంటికి పంపించు. పసుపు కుంకుమలతోటి ఆనందంగా పంపు. ఇవ్వవలసినది భగవంతుడు మాకిచ్చాడు. ఇప్పుడు మాకు కావాల్సినది మీ అమ్మాయిని ఇవ్వవలసిన అర్హత నీకు వచ్చింది కాబట్టి నిన్ను దబాయించి అడిగి మీ అమ్మాయిని పట్టుకుపోతున్నాం. నిశ్చితార్థం కూడా మా ఇంట్లోనే జరుగుతుంది. పెళ్ళి మా ఇంటి వద్ద జరుగుతుంది. మా మోహనకు పెళ్లి చేసిన ఆ తోటలో. ఏమ్మా మోహన, బాగుంటుంది కదూ ఆయన పరిసరాలను తేలిక చేస్తూ అన్నారు. ఆనందంతో శర్మగారి నోట మాట రాలేదు. పురందర ఆనందానికైతే హద్దే లేదు. ఆ మాటలు విన్న మహతి కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీదకు జారాయి. మహతి తన వెంట రావటం లేదని చూసి 2 మెట్లు కిందకు దిగి మహతి చేయి పట్టుకున్నాడు మనోజ్. తాతగారి మాటలు విని కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లతోటి మనోజ్ వైపు కృతజ్ఞతగా చూసింది మహతి. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో గ్రహించి ఆమె చెయ్యిని నొక్కి ఆ స్పర్శతో ఆమె మనసులోని భారాన్ని తీర్చేశాడు మనోజ్. అక్కడ జరుగుతున్న మాటలను విని కోమలి పెళ్లికి కావలసిన వధువు వరుడు యొక్క ఎంపిక కట్న కానుకలతోటి కాక కలవవలసిన వారి మనస్తత్వాలను బేరీజు వేసుకుని చేస్తే అప్పగింతల వేళ
ఏ వధువు కంటిలో నుండి తన పుట్టినీళ్ళు ఏమైపోతుందో అనే భయాందోళనలు కనబడవు. ఇంత కట్నం నీకు పోసి నేను నిన్ను కొనుక్కున్నాను అనే చిన్నచూపు ఏ భార్య కళ్ళలోనూ భర్తకు కనిపించదు అనుకుంది. పెళ్లిలో కలవవలసినవి 2 మనసులు, 2 కుటుంబాలు తప్ప 2 ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు కాదుగా. ఇది గుర్తుపెట్టుకుని చేసే వివాహాలు ఏనాటికి పొదరిళ్ల మాదిరి మన వివాహ వ్యవస్థను పటిష్టం చేస్తూనే ఉంటాయి. అలా ఒకళ్ళ చెయ్యి ఒకరు పట్టుకుని ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటున్న మనోజ్, మహతీలను చూసిన కోమలి వారిద్దరి మధ్యన తాను అక్కడ ఉండటం ఇష్టం లేక వారి పక్క నుంచి ఈ కిందకు దిగి వచ్చేసింది. ఏమైంది, వచ్చేశారు అడిగాడు వరుణ్ తిరిగి వస్తున్న కోమలిని చూసి. అతను దానికి కాబోయే భర్త. అతను దానితోటి వెళ్ళే ప్రతి చోటికి స్నేహితురాలిని అంటూ నేను వెళ్ళలేను. కొంచెం బాధగానే అనిపించినా నేను గుర్తు రానంత ఆనందంగా అది ఉండాలని కోరుకుంటున్నాను అంది వాళ్ళనే చూస్తూ కోమలి. నిజమే, సిన్సియర్గా చెప్పాలంటే మీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే అంటూ నవ్వేశాడు వరుణ్ కోమలిని చూసి. కింద 2 రోజుల తర్వాత నిశ్చితార్థం కస్తూరి నిలయంలో అంటూ నిశ్చయం చేసుకుని 1 గంట తర్వాత అన్ని మాటలు పూర్తి చేసి ఇంటికి బయలుదేరారు మనోజ్తో పాటు అంతా. వాళ్ళు అక్కడ ఉండగానే వెళ్ళొస్తానంటూ కోమలి బయలుదేరిపోయింది. మనోజ్ వాళ్ళతో పాటు వరుణ్ కూడా బయలుదేరాడు. మనోజ్ ఆనందానికైతే అవధులు లేవు. ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. మహతిని వదలలేక బయలుదేరాడు. మన్నాడు ఎలా మహతిని కలుసుకోవాలో అతనికి అర్థం కాలేదు. షాపింగ్ అంతా ముందే చేసి పెట్టేసింది మోహన. అమ్మమ్మకు, నానమ్మకు, మహతి తల్లి పురంధరకు, వాళ్ళ అమ్మమ్మకు తీసుకోవాల్సిన బట్టలు కూడా అమ్మమ్మ ఇంటికి షాప్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పి చీరలను తెప్పించేసింది. ఎలా కలవాలా అని తల బద్దలు కొట్టుకుంటున్న మనోజ్ దగ్గరికి శ్రీకాంత్ వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఏంటి విషయం అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు. బావా అన్నాడు హృదయం ప్రేమించేలాగా మనోజ్ శ్రీకాంత్ వైపు చూస్తూ. అబ్బో బావా, దొంగ సన్నాసి, నీకు అవసరమైనప్పుడు బావా, లేకపోతే ఒరే మావయ్య, సరిగ్గా దొరికావు నా చేతిలోకి. ఇప్పుడు చెప్పు బామ్మది, ఏం కావాలి అడిగాడు శ్రీకాంత్. అర్జునునికి భగవద్గీత సారాన్ని బోధించే చక్రం శంఖం లేని కృష్ణుడిలాగా బిల్డప్ ఇస్తూ. బావా, నాకు నువ్వు కాకపోతే చెప్పుకోవడానికి ఎవరున్నారు బావా అన్నాడు మళ్ళీ జాలిగా ముఖం పెట్టుకొని మనోజ్. అంతొద్దురోయ్ అనుకుంటూ నీకేం కావాలో సూటిగా సొల్లు లేకుండా చెప్పు బావమది అన్నాడు శ్రీకాంత్ మనోజుని ఆట పట్టిస్తూ. నువ్వలా డైరెక్ట్గా అడిగితే నేను ఏం చెప్పాలి బావా, దొరికిపోయానా అని ఆవదం తాగినట్టుగా ముఖం పెడుతూ అన్నాడు మనోజ్. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో, ఏం చెప్పాలని పిలిచావో అదే చెప్పు బామ్మది, ఏం పర్వాలేదు. ఈ చెవికి వినిపించిన మాట ఆ చెవికి కూడా తెలియనివ్వను అని అడుగు అన్నాడు శ్రీకాంత్. మరే మహతితోటి మాట్లాడాలి బావా అన్నాడు మనోజ్. మాట్లాడుకో బామ్మరిది, ఫోన్ ఉందిగా అన్నాడు శ్రీకాంత్. ఫోన్లో కాదు బావా, డైరెక్ట్గా మాట్లాడాలి. అప్పుడే చూసి చాలా కాలం అయినట్టుగా ఉంది అన్నాడు మనోజ్. సారీ బామ్మరిది, ఈ విషయంలో నీకు నేను చేసే సాయం ఏమీ లేదు. పైగా పక్కన మా పులి ఉంది అంటూ సోఫాలో కృష్ణమూర్తి గారి పక్కన కూర్చున్న భాస్కర్ని చూపిస్తూ చెప్పాడు శ్రీకాంత్. కాబట్టి నేను ఉన్నది మా అత్తారింట్లో కాబట్టి నా పెళ్ళం, నా అక్క, నా బావ ముందు నా పరువు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద చాలా ఉంది. కాబట్టి మా నాన్న చేతిలోని పిన్నుతో నా పరువు అనే బుడగకి ఎప్పుడు గాలి తీద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పక్కన ఉండగా నేను ఏమీ చేయలేను. కావాలంటే మీ చెల్లిని కాకపట్టుకో, అది ఏమైనా చేయగలదు అన్నాడు శ్రీకాంత్. అంతేనా బావా అన్నాడు మనోజ్ జాలిగా ముఖం పెట్టి. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ నా పెళ్ళిలో కూడా నా సగం పనులు మీ చెల్లి చేత మా నాన్నకి చెప్పించుకున్నాను నేను. అది ఎవరినైనా మడత పెట్టగలదు, వెళ్ళి దాన్ని పట్టుకో. ఇలాంటి విషయాలు కాళ్ళు పట్టుకున్న తప్పులేదు రోయ్ అన్నాడు శ్రీకాంత్. డ్రీమ్స్ అండ్ డ్రీమ్స్ అనే పెద్ద కంపెనీకి ఓనరు, బయట ప్రపంచంలో గొప్ప మహారాజులాగా బిల్డప్. ఇంటిలోకి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న ముందు పిల్లిలాగా ఉంటాడు అన్నాడు మనోజ్ శ్రీకాంత్ను విక్కిరిస్తూ. రే, అంత ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మాతిని ఇంటికి తీసుకురాకుండా నా గడ్డం ఎందుకురా పట్టుకున్నావు ఇప్పటిదాకా అడిగాడు శ్రీకాంత్. అది అంటూ నీళ్లు నవలటం మొదలుపెట్టాడు మనోజ్. అర్థమైంది కదా,
పక్కవాళ్ళకు చెప్పడం కాదు మాస్టారు, మనం చేసి చూపించాలి అన్నాడు శ్రీకాంత్ మనోజుని విక్రిస్తూ. ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు మనోజ్ శ్రీకాంత్ని. అదిగో వస్తోంది రౌడీ, దానిని పట్టుకో అన్నాడు శ్రీకాంత్ మోహనను చూపిస్తూ. దానిని పట్టుకోవడం కంటే నోరు మూసుకుని కూర్చోవడమే మంచిది అన్నాడు మనోజ్ వెంటనే. ఈలోపు మోహన టీషర్టు ట్రాక్ ప్యాంటు వేసుకుని తలంతా పైకి ముడికట్టి చేతిలో పళ్ళను చాకుని పట్టుకుని వచ్చి శ్రీకాంత్ పక్కన కూర్చున్న మనోజును చూసి, రే పక్కకు జరుగు, నేను కూర్చోవాలి అంది అతి ప్రేమగా. మహాతల్లి, నా కర్మ, ఇప్పుడు దీని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అనుకుంటూ ఎప్పటిలాగా మాటలతో యుద్ధం చేయకుండా వెంటనే లేచి పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నాడు మనోజ్. ఏమైంది వీడికి, ఏమీ మాట్లాడకుండా అలా లేచి పడిపోయాడు, ఏమిటి అనుకుంటూ మనోజ్ వైపు అనుమానంగా చూసి శ్రీకాంత్ వైపు వింతగా చూసి, సరేలే మనకేంటి, మనకు కావాల్సింది జరిగిపోయిందిగా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి భుజాలను పైకెత్తి వదిలేసి పళ్ళను కట్ చేయటం మొదలుపెట్టింది మోహన. మోహి అన్నాడు మనోజ్ మెల్లగా. ఎవరిదా పిలుపు అంది మోహన కావాలని మనోజును ఏడిపించాలని. ఎవరు పిలిచారు అర్థం అవుతుందా చిరునవ్వుని మనసులో దాచుకుంటూ. అది నేనేనే అన్నాడు మనోజ్ చిన్నగా, వీలైనంత ప్రేమను గొంతులో కుమ్మరించి. అలా కాదు మోహి బంగారం అన్నాడు మనోజ్ వీలైనంత శ్రావ్యంగా, అర్జెంటుగా పంచదారను మాటలతోటి మిక్స్ చేసి. మావయ్య నీకేమైనా వినిపించిందా అడిగింది మోహన శ్రీకాంత్ వైపు చూసి. నాకు లేదే అన్నాడు మనోజ్ వైపు తిరిగి నవ్వుతూ శ్రీకాంత్. ఛీ అని కోపంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు దోమదోమలాడుతూ మనోజ్. అతను అలా వెళ్ళగానే పక్కపక్క నవ్వేసింది మోహన. ఏ తప్పే పాపం అన్నాడు శ్రీకాంత్. ఎందుకమ్మా పాపం, ఎలాగో వాడికి సాయం చేస్తానులే కానీ ప్రస్తుతానికి కాసేపు అలా ఉండని, ఉడికని, లేకపోతే నా పెళ్ళికి ఎంత ఏడిపించాడని, అదేం మన పెళ్ళికి అంటూ పక్కన ఎవ్వరూ లేరని పళ్ళు ఉన్న ప్లేటును టీపాయ్ మీద పెట్టి శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి ఒడిలో కూర్చుంది మోహన. ఏయ్ ఇది హాలే అన్నాడు కంగారుగా చుట్టూ చూస్తూ శ్రీకాంత్. అయితే అంటూ ఒక బొప్పాయి ముక్క శ్రీకాంత్ నోటికి అందిస్తూ అడిగింది మోహన. మీ నాన్నో మా నాన్నో వస్తారే అన్నాడు శ్రీకాంత్. బయటకు వెళ్ళారు లేవోయ్ అంది మోహన శ్రీకాంత్ భుజం మీద చెయ్యి వేస్తూ. అక్క అమ్మ వస్తేనో అడిగాడు శ్రీకాంత్. చీరల సెలక్షను అవ్వలేదు, ఇంకో గంట పైన పడుతుంది. ఇంకో చెయ్యి శ్రీకాంత్ మరో భుజం మీద వేస్తూ చెప్పింది మోహన. పనివాళ్ళు చూస్తే అన్నాడు భయపడుతున్నట్టుగా నటిస్తూ శ్రీకాంత్. రజనీకాంత్ లాగా అందరూ వెళ్ళిపోయారులేవోయ్ అంది శ్రీకాంత్ నోటికి అందించిన బొప్పాయి ముక్కను మరో చివర తాను కొరుకుతూ. కర్మ, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు అక్కడికి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంటూ మనోజ్. కంగారుగా మోహన శ్రీకాంత్ ఒడిలో నుంచి లేవబోతూ ఉంటే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చిన్నవాడేమీ కాదు, మీ వాడికి కూడా పెళ్లి కాబోతుందిలే, ఏం పర్వాలేదు కూర్చో అన్నాడు శ్రీకాంత్. రే మావా దారుణం రా అన్నాడు మనోజ్ శ్రీకాంత్ వైపు చూస్తూ. ఏమీ కాదు, రేపు మీకు కాదా పెళ్ళి, మేము చూడమా ఇవన్నీ, అడ్డంగా వస్తామని పిలవటం మానేస్తావో ఏమో అన్నాడు శ్రీకాంత్ నవ్వేస్తూ. నువ్వెందుకు అడ్డంగా వస్తావురా, నేను అసలు ఇక్కడికి వస్తేగా పండగ పూట కూడా పాత మడవేనా అని, సెలవుల్లో కూడా ఈ ముఖాలేనా, నేను నా మహి కలిపిపోతాం బాబు ఎక్కడికో ఓ చోటకి అన్నాడు మనోజ్ శ్రీకాంత్ని ఎత్తి పొడుస్తూ. కొట్టాడ్రా బాబు దెబ్బ, మేమేనా తప్పు తిన్నది, మేము వెళ్తాం. ఏం మోహి అడిగాడు శ్రీకాంత్. ఎక్కడికి, మీ తోటకా అడిగాడు ఎక్కిరిస్తూ మనోజ్. నో, మీ ఆఫీస్ వర్కర్ కాలనీకా? ఆహా నో నో, మరి ఇంకెక్కడికి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంది ఆనందంగా అరుస్తూ మోహన. ఆస్ట్రేలియానే ఓకే అడిగాడు శ్రీకాంత్ మోహన వైపు చూస్తూ. లవ్ యూ మావయ్య అంది మోహన శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని. ఓయ్ నేను ఇక్కడే ఉన్నానే బాబు అన్నాడు మనోజ్ వాళ్ళను కుళ్ళుగా చూస్తూ. ఉన్నావులేవోయ్ భూమికి భారంగాను అన్నాడు శ్రీకాంత్. మా మోహన చెప్తే కానీ రేపు ఆ అమ్మాయిని ఇంటికి ఎలా తీసుకురావాలో తెలియదు నీకు, అన్నింటికి అడ్డం పడుతూ ఉంటావు అన్నాడు శ్రీకాంత్ ఇంకా మనోజుని ఏడిపిస్తూ. ఊరుకో మావయ్య, ఇంకొద్దులే కూర్చుని ఏడవటం మొదలెడతాడు. అన్నయ్య రేపు ఉదయం వదినతోటి కాసేపు మాట్లాడాలని ఆల్రెడీ అమ్మ చేత ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయించాను. రేపు ఉదయం నీకు సర్ప్రైజ్గా ఉంటుంది అనుకున్నాం నేను అమ్మ.
కానీ నువ్వు ఈరోజు నిద్రపోయేగా లేవుగా, అందుకే చెప్పేశా. సో హ్యాపీగా వెళ్ళి నిద్రపో, రేపు ఉదయం ఆవిడ వస్తుంది అంది మోహన మనోజ్ నోటికి ఒక యాపిల్ ముక్కను అందిస్తూ. ఓహ్, థ్యాంక్స్ రా మోహి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతూ బయట నైట్ వాక్కి వెళ్ళి తిరిగి వస్తున్న భాస్కర్, కృష్ణమూర్తిలకు డాష్ ఇచ్చాడు మనోజ్. సారీ డాడ్, సారీ తాతయ్య అంటూ మరో 4 వంకర్లు ఎక్కువగా తిరిగి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద ఆనందంగా వాలి దిండు కింద ఉన్న మహతి ఫోటోను తీసి చూస్తూ ఫోన్ తీసి మహతికి కాల్ చేశాడు. తన ఇంట్లో ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ కళ్ళు తెరిచే కలలు కంటూ ఊహల మేఘాలలో తేలిపోతోంది మహతి. మొదటిసారి షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ దగ్గర మనోజ్తో జరిగిన పరిచయం, అతనితో జరిగిన సంభాషణ, తర్వాత జరిగిన సంఘటనలు, అతను తన కూడా ఉన్న సందర్భాలు, అనుకోకుండా వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్, మళ్ళీ మళ్ళీ కలిసిన అతను, తనని చూసినప్పుడు ఆనందంతో తళుక్కుమనే అతని కళ్ళు, కొంటెగా తీయగా నవ్వే అతని పెదవులు, కుదిరినా ఏమాత్రం అవకాశం చిక్కినా తన చేతులను బంధించే అతని చేతులు, షాపింగ్ చేసేటప్పుడు తన చూపులను వెంటాడే అతని తీరు, ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటే పెదవుల మీదకు నవ్వు, బుగ్గల్లో సిగ్గు వచ్చి చేరుతూ అరమోడ్పు కళ్ళతో కింద పెదవిని పైపంటితో నొక్కిపెట్టి ఆ రోజు ఉదయం మనోజ్ పక్కన తనను నిలబెట్టి కోమలి తీసిన ఫోటో వంక పదే పదే చూస్తోంది మహతి. అదే సమయంలో అనుకోకుండా వచ్చిన మనోజ్ ఫోను కాల్ని ఎత్తి ఆన్సర్ చేస్తూ హలో అంది మహతి. హాయ్ అన్నాడు మనోజ్. అంది మహతి. ఏమిటి అడిగాడు మనోజ్. అది ఊహు అంది మహతి. హుషూ, ఈ ఊహు అంటే ఏమిటి అడిగాడు మనోజ్. చిన్నగా నవ్వేసిందామె. మహీ పిలిచాడు మృదువుగా మనోజ్. అంది మహతి. రేపు వస్తున్నావని చెప్పలేదు అడిగాడు మనోజ్. మీరేమీ నన్ను రమ్మనలేదు అంది మహతి. నేను రమ్మంటే వచ్చేస్తావా అడిగాడు మనోజ్. మీరు పిలవలేదుగా అంది మహతి. సరే, ఇప్పుడు పిలుస్తున్నాను, వచ్చేస్తావా అడిగాడు మనోజ్ నవ్వుతూ. ఆశ అంది ఆమె. ఆశ కాదు మహి, ఆరాటం. నీతో చాలా మాట్లాడాలి. చాలా అంటే చాలా. నువ్వు నేను తప్ప ఎవ్వరూ ఉండకూడదు. నీ ఒడిలో తల పెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండాలి, నీ కళ్ళల్లో చూస్తూ అన్నాడు మనోజ్. దానికి ముందు ఈ రూమ్కి డోర్ లాక్ చేసుకోవాలి అంటూ పాల గ్లాసు పట్టుకుని లోపలికి వచ్చింది కస్తూరి. అమ్మా అంటూ ఫోన్ దాచి నాలిక కొరుక్కుని అది అమ్మా అన్నాడు మనోజ్ తడబాటుగా. సరేలే, ముందు పాలు తాగి ఆ తర్వాత ఆ కబుర్లేవో చెప్పుకో. ఒడిలో పడుకొని చాలా అంటే చాలా అంటూ కిలకిలా నవ్వేసింది కస్తూరి. కస్తూరి మాటలకు ఫోన్లోనే వీరి సంభాషణను వింటూ ఉన్న మహతి కూడా సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ప్రేమ అనేది ఒక మత్తు, పెళ్ళి మార్చేది గమ్మత్తు. నిర్మలమైన ప్రేమతో పెళ్లి జరిగిన వారిది మరో జగత్తేమో కదా. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా అన్నాడు మనోజ్ సిగ్గుగా. రే, ఆడపిల్లలాగా అన్ని వంకరలు తిరిగావేంట్రా, ఆ అమ్మాయి ఫోన్లో ఉన్నట్టుంది, మాట్లాడు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కస్తూరి. మహి ఉన్నావా అడిగాడు మనోజ్. ఇక్కడే ఉన్నా అంది మహతి. ఇక్కడే అంటే ఎక్కడో కనబడటం లేదే అన్నాడు మనోజ్. మీ చెవి దగ్గర నా నోరు ఉంచి కబుర్లు చెప్తున్నది ఎవరు అడిగింది మహతి. ఏమోనబ్బా, నాకైతే తెలియదు, నీకు తెలుసా అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు మనోజ్ నవ్వేస్తూ. సరే, ఫోన్ ఆఫ్ చేయనా అడిగింది మహతి. కాసేపు మాట్లాడితే ఏమవుతుంది మహి అడిగాడు మనోజ్. రేపు ఉదయం నిద్ర లేవటం ఆలస్యం అవుతుంది, పొద్దున్నే అత్తయ్య గారు రమ్మనమని ఫోన్ చేశారుగా అంది మహతి. అబ్బో, ఎవరో అత్తగారు అడిగాడు మళ్ళీ. నాకు కాబోయే భర్తగారి తల్లిగారు అంది మహతి. మహీ పిలిచాడు మనోజ్. చెప్పండి అడిగింది మహతి. వీడియో కాల్ చేయనా అడిగాడు. అమ్మో, వీడియో కాలా, నాకు భయం బాబు అంది మహతి. మహీ ప్లీజ్ అన్నాడు అతను బతిమలాడుతున్నట్టుగా. నిశ్చితార్థం అయ్యేదాకా ఆగండి అంది మహతి. అంతేనా అడిగాడు డల్గా మనోజ్. మౌనమే ఆమె సమాధానమైంది. మహీ అన్నాడు మనోజ్. ఏమీ లేదు, రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను, సరేనా, బాయ్ అంది కిలకిలా నవ్వుతూ మహి. బాయ్ అని ఫోన్ కట్ చేసి నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
ఇక్కడ హాల్లో ఏమైందిరా వీడికి ఇన్ని వంకల్లో తిరుగుతున్నాడు అడిగారు భాస్కర్ గారు అల్లుడు కృష్ణమూర్తితోటి వచ్చి సోఫాలో శ్రీకాంత్ ముందు కూర్చొని. ఏం లేదు తాతయ్య, రేపు ఉదయం మహతిని ఇంటికి రమ్మనమని ఫోన్ చేసింది అమ్మ. ఇప్పుడే ఆ విషయం వాడి చెవిలో ఊదాను. పాపం, ఆ విషయం తెలిసినప్పటి నుండి అలా అయిపోయాడు బిడ్డ అంటూ జాలిని అభినయించి నవ్వేసింది మోహన. పెళ్లి చేస్తే సంవత్సరం తిరిగే లోపల మనవణ్ణి ఎత్తుకుంటావే కృష్ణమూర్తి అంటూ నవ్వేశారు భాస్కర్ గారు కూడా. ఆ మాట విని అంతా పక్కపక్క నవ్వేశారు. మహతి ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చిన కోమలికి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. ఈ 4 రోజులలో నాలో చాలా మార్పు వచ్చినట్టుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అంటూ కళ్ళతోటి వెతకటం మొదలుపెట్టింది. అందుకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఇలాంటి టైంలో బాగా ఉపయోగపడతాడు. గర్ల్ ఫ్రెండ్ అయితే మనకన్నా ముందే పెళ్లి చేసేసుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ అయితే చచ్చినట్టు వాడు సెటిల్ అయ్యే వరకు మనతో పాటు ఉండిపోతాడు. ఈ లోపల మీ అమ్మాయిలకు పెళ్ళైపోతుంది కాబట్టి వాడు ఒంటరిగా ఉంటాడు. మనకు ఎప్పుడూ ఒక తోడు ఉంటుంది. ఈ విషయంలో నేను కొంచెం వెనకబడ్డట్టుగా ఉన్నాను అనుకుంటూ ఎదురుగా ఉన్న పార్కులో నీడగా ఉన్న బెంచ్ మీద కూర్చుండిపోయింది కోమలి. అలా ఎంతసేపు అక్కడ ఉందో తెలియదు. ఏమిటండోయ్ అంత ఆలోచన అని వినబడేటప్పటికీ అటువైపు తిరిగి చూసింది కోమలి. అక్కడ చూస్తే ఎదురుగా వరుణ్ కనిపించాడు. మీరు వచ్చి ఎంతసేపు అయింది అడిగింది కోమలి. మీ వెనకే వచ్చాను నేను కూడా. ఒక 2 నిమిషాలు తేడా. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? కోమలి పక్కన కొంచెం దూరంగా కూర్చుని అడిగాడు వరుణ్. ఏమీ లేదు వరుణ్, మహతికి పెళ్ళైపోతోందిగా, ఇక నేను ఒంటరిదాన్ని అంది డల్గా ముఖం పెట్టి కోమలి. మీకు ఆ ఎక్స్ప్రెషన్ అస్సలు సూట్ అవ్వలేదండి. ఇప్పుడు నిజం చెప్పండి అడిగాడు వరుణ్ ఎగాదిగా చూస్తూ ఆమెను. అది అంటూ ఏమీ మాట్లాడక అలాగే మౌనాన్ని వహించింది కోమలి. కోమలి, మీరేనా ఇంత కామ్గా ఉంది అడిగాడు వరుణ్. సరే, నేనే ఇంకో ప్రశ్న అడుగుతాను. మీలో ఇంత మార్పు మొన్న జరిగిన విషయం గురించేనా అడిగాడు ఈసారి. అది వరుణ్, మా ఇంట్లో ఇంతకు ముందు జరిగిన నా విషయం గురించి కొంచెం రచ్చ జరిగింది. పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, కానీ నేనే కొత్తగా ఫీల్ అవుతున్నాను అనుకుంటాను. ఇంకా నా మనసు ఆ సంఘటన గురించి మర్చిపోలేదు. నేను దాని నుంచి బయటకు రాలేదు. అంటే మీకు ఎలా చెప్పాలి? నన్ను ఏడిపించిన అతని వయసు ఇంచుమించుగా 50 పైనే ఉంది. నాకన్నా వయసులో పెద్ద పిల్లలకు తండ్రి. అతను నాట్లతో మాట్లాడిన ఆ తీరు అంది కళ్ళు అతనికి తెలియకుండా తుడుచుకోవాలి అని ప్రయత్నం చేస్తూ వంచుకుని. కోమలి, ఆడవాళ్ళు కనిపిస్తే 12 ఏళ్ల పిల్లవాడి నుంచి 70 ఏళ్ల ముసలాడి వరకు ప్రైవేట్ ప్రాపర్టీలాగా ఫీల్ అయ్యేవారే. నాకు తెలిసి ఇటువంటి అనుభవం కాకపోవచ్చు, కానీ ఇంచుమించుగా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వని ఆడపిల్లలు ఎవ్వరూ ఉండరు. చాలా అరుదు అని చెప్పుకోవచ్చు కూడా. ఆ సందర్భంలో ధైర్యంగా ఎదుర్కొన్నారు. తర్వాత కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంత బెలగా మారిపోయారే. మీరు ఇంకా ఎదురుపడ్డ ప్రతి ఒక్కడిని చీపురు చేట పట్టుకొని ఉతికి పారేస్తారు అనుకున్నాను నేను అన్నాడు వరుణ్. నేను అదే అనుకునేదాన్ని. ఈ విషయం జరిగేదాకా నా అంత ధైర్యం కలిగినటువంటి అమ్మాయి నా చుట్టుపక్కల నాకు ఎప్పుడూ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అర్థమైంది, ధైర్యం అనేది మనసులో ఉండాలి. అది ప్రదర్శించే వస్తువు కాదు. మనం ఎదురైనటువంటి సమస్యను ఎలా పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అనేది మన ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఈ విషయంలో నేను ఇంచుమించుగా ఓడిపోయినట్టుగానే ఉన్నాను వరుణ్ గారు అంది నిస్సహాయంగా చూస్తూ కోమలి. కోమలి, ఇప్పటిదాకా కూడా మీరు ఓడిపోలేదు. చక్కగా ఎదిరించారు. మీకు నిజంగా ధైర్యం లేకపోతే పోలీస్ స్టేషన్ గడపలో మీరు కాలు పెట్టేవారేనా? ఆ సమస్య అలా పరిష్కరింపబడేదా? ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా అడిగాడు వరుణ్. ఏమిటి అడిగింది కోమలి. మిమ్మల్ని టార్చర్ పెట్టిన ఆ వ్యక్తి కేవలం మిమ్మల్ని అంటే మీ ఆడవాళ్లను మాత్రమే కాదు, అతని గ్రూపులో అతను ఆ పరిస్థితుల్లో మగపిల్లను కూడా ఊహించుకోగలడు. అంటే ఏమిటి అడిగింది కోమలి. అతనికి ఆ విషయంలో ఆడ మగ అనే భేదం లేదు. పైగా అతని చేత బాధింపబడిన వారిలో ఎక్కువ మంది మగపిల్లలే. వారంతా కూడా అతనికి ఎదురు తిరగకుండా అతని చేత రకరకాల బాధలను అనుభవించిన వారే. అంతమందిలో కేవలం ఒక్క కోమలి మాత్రమే ఎదురు తిరిగింది. తెలుసునా మీకు అడిగాడు వరుణ్.
నిజమా? నమ్మలేనట్టుగా అడిగింది కోమలి. నిజమే. సమస్యను పరిష్కరించడానికి, ఎదుర్కోవడానికి ఆడ మగ అనే భేదం లేదు కోమలి. సమస్యలు అందరికీ ఒకటే. మనం ఎలా ఎదుర్కొన్నాం, వాటిని గురించి ఎలా ఆలోచించాం, ఎలా పరిష్కారాన్ని వెతుక్కున్నాం అన్నదే విషయం. ఇక దీని గురించి ఆలోచించకుండా పదండి. అలా వెళ్ళి అదిగో ఐస్ క్రీమ్ ఉంది, తిందాం పదండి, పక్కన చాలా స్నాక్స్ కూడా ఉన్నాయి అన్నాడు వరుణ్. థ్యాంక్స్ అండి అంటూ నవ్వేసింది కోమలి. నా నీవే నేనే నవల 11వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. విన్నవారందరూ కూడా దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.